నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే తరుణ్ రావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆర్థరైటిస్లో ఇంకొక మొడాలిటీ ఏంటంటే బిఎంఐ. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా మన బాడీ మాస్ ఇండెక్స్, సో బిఎంఐ అనేది మనము ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కన్నా కూడా మీ వెయిట్ ఒక 5 to 10 kgs ఆర్ 15 kgs మీరు తగ్గితే ఇవన్నీ ఎంత అయితే మనకు లాభం చేకూరుస్తుందో ఈ నీ పెయిన్లో అండ్ నీ స్వెల్లింగ్లో, అంతకన్నా ఈ బాడీ వెయిట్ తగ్గడం వల్ల వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో వెన్ యూ కంబైన్ ఆల్ దీస్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్, మెయిన్లీ బాడీ వెయిట్ తగ్గించడంతో పాటు ఈ early knee pain and early arthritis changes can be reversed. Mainly in stage 1 and stage 2 arthritis, there is a very much chance of reversing the cartilage loss and reversing the arthritis changes. But once you enter the stage 3 and stage 4, usually reversal kadandi, but you can slow down the progress of arthritis. That's it. Like 65 ఏళ్ళకి మీరు నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకోండి, అది మనము 70-75 ఏళ్లకు అయ్యేలాగా కొంత ప్రొలాంగ్ చేయొచ్చు. లైక్ వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ నేను చెప్పినట్టు పిఆర్పిఐన్ కానీ ఇవన్నీ కూడా నేను చెప్పిన రీజనరేటివ్ మెడిసిన్ అవన్నీ కూడా పెయిన్ మెడిసిన్ మనం ఫాలో అయితే, సో మీరు నీ ట్రీట్మెంట్స్ అనేది ఎర్లీగా మీరు తీసుకుంటే ఏంటంటే యూ కెన్ పోస్ట్పోన్ ద నీ రీప్లేస్మెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఎప్పుడు కూడా నీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిన వాళ్ళకి నీ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చోవడము, మెట్లు ఎక్కడము, బాచిపట్లు వేసుకోవడం, సక్లముక్లం పెట్టుకొని కూర్చోవడము అండ్ ఇండియన్ టాయిలెట్ వాడడము, ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దండి. ఇవి చేస్తే ఏంటంటే ఇంకా జాయింట్ వేర్ ఆఫ్ ఎక్కువ అవుతుంది. లైక్ వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడము, ఇవి చేస్తే ఏమవుతుందంటే మీ హార్ట్కి, మీ బాడీకి చాలా మంచిది. యాక్చువల్లీ జాగింగ్ చేయమని అందరూ అడ్వైస్ చేస్తారు. జాగింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేయడానికి నీ రిలేటెడ్ విచ్ ఇంక్లూడ్ నీ ROM మోర్ దాన్ 90 degrees. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల మీరు మీ శరీర వెయిట్ తగ్గడము హార్ట్కి అవన్నిటికీ మంచిదే, కానీ మీ మోకాళ్ళకి మంచిది కాదండి. సో మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువ అవుతుంది డ్యూ టు ద ఫ్రిక్షన్ దట్ అకర్స్ డ్యూ టు ఆల్ దీస్ థింగ్స్ లైక్ రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, ఏదైనా కూడా. సో ఎంత కుదిరితే అంత కింద కూర్చోడం అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒక చైర్ మీద కూర్చోడం, ఒక చిన్న స్టూల్ మీద, పీట మీద కూర్చోడం అనేది చాలా ఇంపార్టెంట్. సకలముక్లం పెట్టుకోకుండా, బాచిపట్లు వేసుకోకుండా అలా ఉండాలి. నీ ఆర్థరైటిస్ అనేది దీనికి ట్రీట్మెంట్ లేదు, సర్జరీ ఒకటే ట్రీట్మెంట్, అట్లాంటివి ఏమీ అపోహలు ఉన్నా కూడా యూ కెన్ కన్సల్ట్ ఆర్థోపెడిషియన్ నియర్ యూ. యూ కెన్ కమ్ టు TX హాస్పిటల్ ఎనీ టైమ్. ఐ విల్ బి దేర్ ఓవర్ హియర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు అన్నీ క్లారిఫై చేసి, మీకు ఎలాంటి సందేహం లేకుండా అన్నీ చెప్పి, నీ గురించి కానీ, ఆర్థరైటిస్ గురించి కానీ, ఇంకా వేరే ఏ ట్రీట్మెంట్ అయినా కానీ, డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అంతా సాటిస్ఫై అయ్యాకే మిమ్మల్ని పంపుతామండి. సో థ్యాంక్ యూ.